ఓం నమో వెంకటేశాయ. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ మనకు పంచమే సాయం సమయే అని చెప్పారు. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీనివాస పరాత్పరుని యొక్క ఆ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామివారు బంగారు గరుడోత్సవ దర్శనం సర్వపాపహరం సర్వ సంపత్కరం సర్వశ్రేయోదాయకం అని చెప్పారు. తిరుమలలో జరిగే నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమే హని సాయం రాత్రి సమయంలో గరుడోత్సవము ప్రథమ గణ్యమైనటువంటిది. వేదాలకు స్వరూపం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము వేదస్వరూపుడు. వేదాత్మా విహగేశ్వర అని సూక్తిని అనుసరించి గరుత్మంతుడు వేదస్వరూపుడు. అలా ఆ గరుడ సేవలో పాల్గొనడం ద్వారా విష్ణు గరుడ సమ్మేళనం వేదస్వరూప శీర్షాలుగా వ్యక్తమవుతున్నాయి. కావున ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ సేవను దర్శించినటువంటి వారికి ఆ గరుత్మంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆ మలయప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకు గరుడు యొక్క మంత్రం కలదు. ఎందుచేతనంటే ఒక మహిమాన్వితమైనటువంటి మంత్రం 5 ఓం పక్షి స్వాహ అనేటువంటి 5 అక్షరాలే ఉన్నది. కానీ ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది. ఏ విధానంగా మనకు శ్రీమద్ రామాయణంలో చెప్పిన విధానంగా శ్రీమత్ అంటే అనగా చారణాచరితేపతి తతో రావణ నీతాయ సీతాయా శత్రుకర్షణ ఏషా పదమన్వేష్టం చారణాచరితే పతి. అలా ఆ పక్షి మంత్రం ఏదైతే ఉందో గరుత్మంతుడి యొక్క మంత్రం ఓం పక్షి స్వాహ అనేటువంటి పంచవర్ణ రహస్యమని చెబుతూ ఉంటారు. ఈ గరుడోత్సవం 5వ రోజు జరుగుతుంది. కంచి గరుడ సేవ అనేటువంటిది పాతమాట. తిరుమల గరుడ సేవ అత్యంత వైభవంగా అశేష జనావళిని దర్శించుచుండగా జరుగుతున్నది. గరుడ సేవ నాటి రాత్రి తిరుమల అంతా దేశం నలుమూలలా వచ్చి ఎండనక వాననక కొండల రాయుడే మాకు కులదైవము అంటూ వచ్చి దేన్ని కూడా లెక్క చేయకుండా ఆ గరుడ సేవను తిలకిస్తూ ఉంటారు. అందుకనే మనకు సుప్రభాతంలో కూడా శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం. గరుడు వైకుంఠాన్ని ఈ భూమి మీదకి ఆ వెంకటాచలానికి తీసుకుని వచ్చాడు. అందుకనే గరుడాద్రి అని పేరు కూడా ఉన్నది. దానికి గరుడాచలం అని కూడా అంటూ ఉంటాము. అలా ఆ గరుడ పక్షి ఆకారంలో అంటే మనం అలిపిరి నుండి అంటే స్వామివారి యొక్క దర్శనం చేసుకొని మనము వరాహస్వామి వారి దర్శనం చేసుకొని పుష్కరిణి స్నానం చేసి ఆ ఒక క్షణం దివ్య మంగళ మూర్తిని ఆ ధ్రువమూర్తిని దర్శనం చేసుకొని ధ్రువబేరాన్ని దర్శనం చేసుకొని అలా కిందికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఆ గరుత్మంతుని దర్శనం చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం. కృతయుగంలో వృషభాద్రి అని, త్రేతాయుగంలో గరుడాద్రి అని, ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రి కలౌ యుగే వెంకటాచలమని కలియుగంలో పిలుస్తూ ఉన్నారు. అలా వైకుంఠలోకాద్ గరుడేన వృక్షో విష్ణో వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ అనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో అని మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపకంగా వర్ణించారు. అలాంటి ఆ గరుడ సేవను ఎవరైతే దర్శిస్తారో వారికి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వానేకధా సర్వథా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయ. దాసుడుగా
మిత్రుడుగా, విసనకర్రగా, ఆసనంగా, ఆవాహనంగా, ఒక ధ్వజంగా మనం ధ్వజారోహణం చేస్తూ ఉంటే కూడా ఆ గరుత్మంతుడి యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఉంటాం. అనేక విధానాలుగా సుతుడు శ్రీనివాసుని సేవిస్తూ ఉన్నాడు. గరుడు విష్ణుదేవునికి వాహనం, ధ్వజం కూడా కనుక గరుడ ధ్వజం ఎగురవేయడంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతోని ప్రారంభమవుతాయి. ఈ ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు కూడా అవరోహణంతో పూర్తవుతాయి. అంటే గరుడు ధ్వజస్తంభం మీద నిలిచి ముక్కోటి దేవతలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. దేవతలు అదృశ్యులుగా ఆ మానవుడి యొక్క మాంసనేత్రానికి కనబడరండి. అలాంటి ఒక అదృశ్య రూపంలో వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో సకల దేవగణం, ఋషిగణం అంతా కూడా పాల్గొని ధన్యులు అయి వారి స్వస్థానాలకు వెళ్తారు అని చెప్పారు. ఇలాంటి గరుడోత్సవంలో చాలా విశేషమైనటువంటి ఈ మలయప్ప స్వామి వారికి మూలమూర్తికి నిత్యం అలంకరించేటువంటి మకరకంఠి, లక్ష్మీహారం, వెంకటేశ్వర సహస్రనామాలతో మొదలు విశిష్టాభరణలతో అలంకరిస్తారు. గరుడోత్సవంలో స్వామి ఒక్కడే పాల్గొంటారు, దేవేరులు ఉండరు. కనుక గరుడ సేవలో ధ్రువమూర్తి వెంకటేశ్వర స్వామికి, ఉత్సవమూర్తి మలయప్ప స్వామి వారికి భేదం లేదన్నది సాంప్రదాయం. ఎందుకంటే మనం మూల విరాట్టు దగ్గరకు వెళ్తే ఆ ధ్రువబేరం అంటారు మూల విరాట్టుని. అలా దివ్య మంగళమూర్తిని చూడగానే మనం కోరికలు కోరుదామని వెళ్తాం, అక్కడికి వెళ్ళగానే అన్నీ మర్చిపోతామంట. అలాంటి స్వామి తండ్రి పిల్లవాడికి ఏది కావాలో ఏ విధానంగా ఇస్తాడో ఆ వెంకటేశ్వర స్వామి వారు, ఆ మలయప్ప స్వామి వారు కూడా మనందరినీ కూడా ఈ గరుడ సేవలో పాల్గొనడం ద్వారా అనుగ్రహిస్తూ ఉంటారు అన్నారు. కావున ఈ గరుడ సేవలో పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా భక్త కోటంతా కూడా ఆనందిస్తూ తరించినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.